హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందర నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ప్రతిసారి చెప్తుంటే కదా, సో ఎవరైనా సరే టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే వాడండి. చిన్నపిల్లలకి బండ్లు ఇవ్వద్దండి పేరెంట్స్. అండ్ కార్లో డ్రైవ్ చేసే వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ డ్రైవ్ అయితే చేయండి. ఈ రోజు వీడియో విషయానికి వస్తే, నేను ఆర్బిటర్ వీడియోకి సంబంధించి వాక్ అరౌండ్ రైడ్ ఇవన్నీ చేసినప్పుడు చాలామంది బ్రో రేంజ్ టెస్ట్ కూడా చేయండి, చాలా అవసరం మాకు అనేసి చాలామంది కామెంట్ అయితే చేశారు. నేను కూడా చేస్తాను చెప్పాను బట్ ఏమంటే అప్పుడు చాలామందికి అడిగాను కానీ బండి ఇవ్వమనేసి వాళ్ళు కుదరదని చెప్పారు. అంటే వర్క్స్ ఉన్నాయి కానీ పాసిబుల్ లేదని చెప్పారు. నేను చాలా అయితే ట్రై చేశాను. ఫైనల్గా ఈరోజు టీవీఎస్ ఆర్బిటర్ బండి మన చేతికి అయితే వచ్చింది. అండ్ ఈరోజు రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. అండ్ మెయిన్గా ఈ రేంజ్ టెస్ట్లో ఏం చేస్తానంటే 50% హైవేలో చేస్తాను, 50% సిటీలో అయితే చేస్తాను. ఎందుకంటే ఈ బండిని తీసుకొచ్చిన ఉద్దేశం ఎక్కువ వచ్చేసి సిటీ పర్పస్ని తీసుకొచ్చారు. జనరల్గా నేను చేసే రేంజ్ టెస్ట్లో ఒక 80% హైవేలో చేస్తుంటాను, 20% లేదా 30% సిటీలో చేస్తుంటాను. కానీ ఇక్కడ ఎట్లా అంటే 50% చేస్తాను. సిటీలో డ్రైవ్ చేస్తే కూడా ఎంత రేంజ్ వస్తుందో మనకు క్లారిటీ అయితే వస్తుంది. అందుకని ఉద్దేశంతో ఇలా ప్లాన్ అయితే చేస్తున్నా. ఈరోజు ఈ టీవీఎస్ ఆర్బిటర్ రేంజ్ టెస్ట్ విషయానికి వస్తే, సో ఇది వచ్చేసి ఆర్బిటర్ V2 ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. V1 కాదు, V2. కొత్తగా మళ్ళీ V1 V2 వచ్చాయి కదా. 3.1 kW బ్యాటరీ ఇది. లేట్ చేయకుండా రేంజ్ టెస్ట్ స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అండ్ ఈరోజు వీడియో కూడా చేయాలంటే నాకు ఇది అట్లీస్ట్ ఒక 6 to 7 hours అయితే పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టూ వీలర్స్ ఎవరైతే వాడుతున్నారో హెల్మెట్ అయితే వాడండి. దయచేసి సేఫ్గా ఉండండి. లెట్స్ రైడ్. ఫ్రెండ్స్, ఛార్జింగ్ 100% అయితే పెట్టేసాను చూడండి. అండ్ ట్రిప్ అని 0 చేసుకుంటున్నా. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఒక 5 seconds దాకా ప్రెస్ చేయాలి. అప్పుడు ట్రిప్ 0 అయితే అయిపోతుంది. ట్రిప్ అయితే ఫైనల్గా 0 చేసేసుకున్నా. అండ్ ఓడో ట్రిప్ అని చెక్ చేసుకోండి. 13 kilometers తిరిగింది. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ వచ్చేసి 115 kilometers అయితే చూపిస్తుంది. 100% ఛార్జింగ్ అను. చూద్దాం అంత రేంజ్ మనకు వస్తుందో లేదో. ఫైనల్గా మనకు రిజల్ట్ అయితే తెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఈ రేంజ్ టెస్ట్లో భాగంగా రూట్ మ్యాప్ వచ్చేసి ఎప్పట్లాగానే మా ఇంటి దగ్గర నుంచి నన్నూరు, ఓరాకల్లు, సోమయ్యపల్లి, ఉష్ణపురం ఆ రేంజ్ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకుంటాను. ఎలా ప్లాన్ చేస్తానంటే, ఫస్ట్ 50% వచ్చేసి హైవేలో అయితే డ్రైవ్ చేస్తాను. సెకండ్ 50% ఓన్లీ సిటీలో అయితే డ్రైవ్ చేస్తాను. ఎందుకు అంటే కంపెనీ వాళ్ళు మెయిన్ టార్గెట్ వచ్చేసి ఈ ఆర్బిటర్ని సిటీ పర్పస్ తీసుకొచ్చామని అన్నారు కాబట్టి అందులో భాగంగా మనకి హైవేలో సగం చేస్తే ఎంత వస్తుందో క్లారిటీ వస్తుంది. 50% నెక్స్ట్ సిటీలో చేస్తే ఎంత వస్తుందో క్లారిటీ వస్తుంది. అందుకనే ఉద్దేశంతో ఇదైతే చేశాను. అండ్ నా వెయిట్ వచ్చేసి 75 kgs అయితే ఉంది. ఈ రేంజ్ టెస్ట్ కూడా హైవేలో 50 km/h స్పీడ్లో చేస్తాను. అండ్ సిటీ విషయానికి వస్తే సిచ్యువేషన్ తగ్గట్టుగా స్పీడ్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ అయితే వెళ్తాను. బట్ ఏమంటే మోస్ట్లీ ఎక్కువ స్పీడ్ని మెయింటైన్ చేయాలని అయితే ట్రై చేస్తాను సిటీలో కూడా. అప్పుడైతే మనకి కరెక్ట్ రేంజ్ అయితే వస్తుంది. ఎందుకంటే స్మూత్గా డ్రైవ్ చేసి ఎక్కువ రేంజ్ తెచ్చి చూపించడం పెద్ద కష్టం కాదు. కానీ అందరూ ఎలా డ్రైవ్ చేస్తారో ఆ విధంగా అయితే డ్రైవ్ చేస్తాను. ఫైనల్గా రేంజ్ ఎంత వస్తుందో చూద్దాము. అండ్ ఇంకో విషయం, కొంతమంది అడుగుతారు ఏ మోడ్లో పెట్టుకొని ఈ రేంజ్ టెస్ట్ చేశారు బ్రదర్ అనేసి అడుగుతారు. ఏం చెప్తున్నా అంటే వాళ్ళందరికీ కానీ అందరికీ జస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఈ రేంజ్ టెస్ట్ నేను ఎకో మోడ్లో కాకుండా సిటీ మోడ్లో పెట్టుకొని 50 స్పీడ్ని మెయింటైన్ చేసి అయితే చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ రేంజ్ టెస్ట్ సిటీలో వచ్చినప్పుడు ఎకో మోడ్లో పెట్టుకొని చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకు చేయలేదో కారణాలు అనేది వీడియో ముందరైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లాస్ట్ రెండు వీడియో ఫ్రెండ్స్, టీవీఎస్ ఆర్బిటర్ V2కి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్తాను. కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అవి ఏంటంటే, బ్యాటరీ వచ్చేసి 3.1 kWh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఫిక్స్డ్ బ్యాటరీ, NMC కెమిస్ట్రీ బ్యాటరీ. ట్రూ రేంజ్ విషయానికి వస్తే డిస్ప్లేలో 100% గాను 115 kilometers అయితే చూపిస్తుంది. అంత రేంజ్ నిజంగా వస్తుందో లేదో ఇంకో 10 నిమిషాలు అయితే తెలుసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఛార్జర్ విషయానికి వస్తే 650 watt ఛార్జర్ అయితే ఇస్తున్నారు. 0 to 100% 5.5 గంటల్లో ఛార్జింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మోటార్ వచ్చేసి BLDC హబ్ మోటార్ అయితే వస్తుంది. పీక్ పవర్ 2.5 kW. టాప్ స్పీడ్ వచ్చేసి 68 km/h టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. బూట్ స్పేస్ వచ్చేసి 34 liters బూట్ స్పేస్ ఇస్తున్నారు. ఫ్రంట్ కూడా గ్లో బాక్స్ ఉంది. డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. సస్పెన్షన్ పరంగా ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్, రియర్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే బడ్జెట్లో అయినా కూడా ఆటో లోల్ అయితే తీసుకొచ్చారు. క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉన్నాయి. కొన్ని మంచి ఫీచర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 1,18,000 నుంచి 1,20,000 మధ్యలో ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది మన కర్నూలులో. మిగతా డిస్ట్రిక్ట్స్లో ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి షోరూమ్కి వెళ్ళేసి. ఫ్రెండ్స్, 25% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ 25% ఛార్జింగ్ గాను ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది ఇప్పుడు చూద్దాం పదండి. సో ఇక్కడ ప్రెస్ చేస్తే ట్రిప్ వచ్చేసి 34.6 kilometers అయితే ఫస్ట్ 25%కి అయితే వచ్చింది. ఇదే మెయింటైన్ అయ్యి ఎక్కువ వస్తుందో లేదో చూద్దాం లాస్ట్ వరకు, లేదా మళ్ళీ లాస్ట్లో బ్యాటరీ మేనేజ్మెంట్ జరిగి తక్కువ వస్తుందో లేదో చూద్దాము. సో వీనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఈ రేంజ్ టెస్ట్లో నేను టీవీఎస్ ఆర్బిటర్ గురించి
అబ్జర్వ్ చేసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ రేంజ్ టెస్ట్‌లో డ్రైవ్ చేసేటప్పుడు యాక్సిలరేషన్ వదిలేస్తే రీజన్ బ్రేకింగ్ అనేది చాలా అగ్రెసివిటీ ఉంది. చేతక్‌లో ఎలాగైతే ఉందో అలాగ అనిపించింది నాకైతే. ఇన్‌ఫాక్ట్ స్టార్టింగ్‌లో వచ్చిన టీవీఎస్ ఐక్యూబ్ మోడల్స్‌కి అయితే రీజన్ కూడా చాలా అగ్రెసివ్ ఉండేది. తర్వాత ట్యూన్ చేసి నార్మల్‌గా అయితే పెట్టారు. మేబీ ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఈ రీజన్ ఇష్యూని సాల్వ్ చేసి ఖచ్చితంగా బాగా బెటర్‌గా ఇస్తారని అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఉంది మనకి టీవీఎస్ ఆర్బిటర్‌లో. నేను హైవేలో డ్రైవ్ చేస్తానని చెప్పా కదా 50%. ఆ 50%లో మోస్ట్ ఆఫ్ ది డ్రైవింగ్ అంతా నేను క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకొని ఆరామ్సే వెళ్ళిపోయా నేను. సో, నో ప్రాబ్లమ్. హ్యాపీగా అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. ఎవరైతే లాంగ్ జర్నీస్ చేయాలనుకుంటున్నారో హైవేలో వాళ్ళకి ఈ క్రూజ్ కంట్రోల్‌నే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. బట్ ఏమంటే ఈ క్రూజ్ కంట్రోల్ అనేది డబుల్ టైమ్ ప్రెస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. సింగిల్ టైమ్ కాదు ప్రెస్ చేసేది. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఎవరైనా సరే చాలా బాగా కంఫర్టబుల్‌గా అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు. కానీ నాకు ఒకటి కొంచెం అనిపించింది ఏంది అంటే, కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళకి గానీ కొంచెం అనిపిస్తది. అదేంటి అంటే, హ్యాండిల్ బార్ అనేది కొంచెం హైట్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఫ్రంట్ వచ్చేసి 14 ఇంచ్ అలాయ్ వీల్ అయితే ఇచ్చారు కాబట్టి ఆ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అయితే వస్తుంది. అందువల్ల మనకి చేతుల పొజిషన్ అయితే కొంచెం హైట్‌గా అయితే అనిపిస్తాయి. కాసేపు డ్రైవ్ చేస్తే అది అలవాటు అయితే అయిపోతుంది. నో ప్రాబ్లమ్ దాంట్లో అయితే. ఫ్రెండ్స్, ఛార్జింగ్ 50% అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఓవరాల్‌గా ఈ 50% గాను హైవేలో నాకు వచ్చిన కిలోమీటర్స్ వచ్చేసి 66.9 కిలోమీటర్స్ అయితే వచ్చింది. నేను చాలా షాక్ అయ్యాను. 50%కి 66 కిలోమీటర్స్ వచ్చిందంటే మరి నెక్స్ట్ కూడా అంతే వస్తే కూడా దగ్గర 132 కిలోమీటర్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం, లాస్ట్ వరకు చెక్ చేద్దాము అంత నిజంగా వస్తుందో లేదో అనేసి రేంజ్. ఫ్రెండ్స్, డిస్ప్లే విజిబిలిటీ విషయానికి వస్తే నార్మల్గా ఉన్న సన్లైట్లో బాగానే ఉంటుంది. కానీ మిట్ట మధ్యాహ్నం సన్లైట్ డైరెక్ట్ పడుతుంటే మీరు చూడండి ఆల్రెడీ ఏం కనిపిస్తలేదు. ఆ విధంగా అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇది ఓన్లీ ఆర్బిటర్ అనే కాదు, ప్రతి బండికి ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పెద్ద విషయం అయితే కాదు ఇది. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ఆర్బిటర్లో ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు కాబట్టి బ్రేకింగ్ అనేది డిపెండ్స్ మన రిక్వైర్మెంట్ బట్టి అయితే మారుతుంది. ఇప్పుడు నేను నడిపే బండికి అయితే బ్రేకింగ్ అంత గ్రేట్గా అయితే లేదు, అంత కాన్ఫిడెంట్గా అయితే బండి అయితే ఆగట్లేదు. చాలా ప్రాబ్లం అయితే ఉంది. సో ఎవరైనా సరే బ్రేకింగ్ ఇంపార్టెన్స్ అనుకుంటే మాత్రం ఈ బండిని కొంచెం అవాయిడ్ అయితే చేయండి. లేదా నార్మల్గా నడుపుతాం అనుకుంటే నో ప్రాబ్లం. కానీ హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందే పడతారు. అండ్ సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం సీట్ అనేది లెంత్ చాలా ఎక్కువ ఇచ్చినారు. వైడర్ కూడా ఉంది కాబట్టి కూర్చున్నప్పుడు చాలా కంఫర్ట్ అయితే ఉంది. అండ్ సీటింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మనం ఎంతసేపు అయినా సరే లాంగ్ జర్నీస్ అయితే చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, లాస్ట్ 50% నుంచి నేను సిటీలో డ్రైవ్ చేస్తాను చెప్పాను కదా, అందుకనే సిటీలోకి అయితే స్టార్ట్ అయితే అయ్యాను. దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని రేంజ్ టెస్ట్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా సిటీలో కూడా నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే వీడియో స్టార్టింగ్ ముందర సిటీలో ఎకో మోడ్లో డ్రైవ్ చేద్దాం అనుకున్నాను. సో దట్ మనకు వాళ్ళు చెప్పినట్టుగా జస్టిఫై రేంజ్ 115 కిలోమీటర్లు వస్తుంది అనుకున్నా. కానీ మనకి ఇక్కడ చూస్తే 50%కే ఎక్కువ రేంజ్ వస్తుంది కాబట్టి నేను ఇంకా సిటీలో కూడా సిటీ మోడ్ని పెట్టుకొని నార్మల్గా కాకుండా కొంచెం రఫ్గానే డ్రైవ్ చేయాలని చూస్తాను. అప్పుడు మనకి ఒక ఫైనల్ రేంజ్ ఒక గుడ్ రిజల్ట్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ ఆర్బిటర్ వాడే వాళ్ళకి నా మెయిన్ సజెషన్ ఏంటి అంటే, ఏదైనా సరే ఎవరైనా సరే ఈ బండి వాడేటప్పుడు మాత్రం దయచేసి రోడ్డు మీద వేరే వెహికల్ని ఓవర్టేక్ చేయాలైతే ట్రై చేయకండి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా పికప్ పరంగా చాలా స్లోగా ఉంటుంది. సో చాలా కష్టం ఓవర్టేక్ చేయాలని మీరు వెళ్తే, మరి మీకు ఆపోజిట్లో ఏదైనా వెహికల్స్ వస్తే చాలా రిస్క్ అయితే అవుతుంది. కాబట్టి దయచేసి ఈ బండ్లలో ఓవర్టేక్స్ అనేది కొంచెం అవాయిడ్ అయితే చేయండి, నా సజెషన్ ఇది. ఫ్రెండ్స్, ఛార్జింగ్ వచ్చేసి 75% కంప్లీట్ అయ్యి 25% అయితే మిగిలింది. అండ్ రేంజ్ విషయానికి వస్తే నేను షాక్ అయిపోయాను. రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్లు వచ్చేసింది. 75%కి 100 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాము. ఇంకా లాస్ట్ 25%కి నాకు తెలిసి ఇంకా 25 కిలోమీటర్స్ వచ్చినా కూడా 125 అయితే వస్తుంది. చూద్దాం లాస్ట్లో ఇంత రేంజ్ వస్తుందో లేదో, లాస్ట్ అయితే చూడండి వీడియో. సస్పెన్షన్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్ సస్పెన్షన్ చాలా బాగుంది. బ్రేకర్స్ పరంగా కూడా చాలా బాగానే ఈజీగానే క్రాస్ అయితే చేస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 మిల్లీమీటర్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద బ్రేకర్స్ కూడా చాలా ఈజీగానే క్రాస్ అయితే చేసింది. అండ్ సస్పెన్షన్ మెయిన్గా ఎక్కడైతే హార్డ్ అనిపించలేదు, మంచిగానే ట్యాకిల్ అయితే చేసింది. అండ్ ఫ్రంట్ కూడా 14 ఇంచ్ అలాయ్ వీల్ వచ్చినందుకు చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఛార్జింగ్ 90% కంప్లీట్ అయ్యి 10% అయితే మిగిలింది. రేంజ్ విషయానికి వస్తే 121.2 కిలోమీటర్స్ అయితే వచ్చింది రేంజ్. సో ఓవరాల్గా 90%కి 121 కిలోమీటర్స్ అనుకోండి. ఇంకా లాస్ట్ 10%కి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 10% ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది డ్రాప్ అవుతుందా, లాస్ట్ 5% డ్రాప్ అవుతుందా, అది కూడా చెప్తాను చూడండి. జనరల్గా రేంజెస్ చేసేటప్పుడు ఎలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్, గాలి ఒక సైడ్ ఎక్కువ ఉంటుంది, ఒక సైడ్ అయితే ఆపోజిట్ ఉంటుంది. కానీ ఈసారి రేంజ్ టెస్ట్లో అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఆల్మోస్ట్ గాలి అనేది న్యూట్రల్గా ఉంది కాబట్టి సో మనకు వచ్చే రేంజ్ కూడా కొంచెం ఆల్మోస్ట్ అక్యురేట్ అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ రేంజ్ టెస్ట్ సమ్మర్లో చేసాం కాబట్టి సమ్మర్లో ఎండలో కూడా అంటే పీక్ టెంపరేచర్లో రేంజ్ టెస్ట్ చేస్తున్నా. సో మనకి రిజల్ట్ కూడా మంచిగా అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూడాలి. ఫ్రెండ్స్, ఛార్జింగ్ 95% కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ 5% ఛార్జింగ్ అయితే మిగిలింది. ఈ 95% ఛార్జింగ్ గాను 127.6 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేశాను. అండ్ లాస్ట్
95%కి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఓవరాల్గా 100%కి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది లాస్ట్లో చూద్దాము పదండి. ఫ్రెండ్స్ ఛార్జింగ్ 90% తర్వాత అంటే లాస్ట్ 10% ఉన్నప్పుడు బండిలో ఏమైనా పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది అనుకున్నాను. ఏమైతే కాలేదు, 95% దాకా ఏం కాలేదు. అండ్ లాస్ట్ 5%లోనే అవుతుందేమో అనుకున్నా, కానీ ఆ లాస్ట్ 5%లో కూడా బండి పర్ఫార్మెన్స్ ఎక్కడైతే డ్రాప్ అయితే చేయలేదు టీవీఎస్ వాళ్ళు. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏతర్లో కానీ చేతక్లో కానీ వీధలో చూసుకుంటే లాస్ట్ 5% 10% చాలా దారుణంగా ఉంటుంది పర్ఫార్మెన్స్, చాలా ఇబ్బంది అయితే పడతాము. కానీ ఇక్కడ టీవీఎస్లో మాత్రం ఐక్యూబ్లో సేమ్ అలాగే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆర్బిటార్లో కూడా ఎక్కడ పర్ఫార్మెన్స్ అయితే డ్రాప్ అయితే చేయలేదు. అది చాలా బెటర్ థింగ్. అది ఎస్పెషల్లీ వీధ చూసుకుంటే లాస్ట్ 5% చాలా వరస్ట్. అది 15 స్పీడ్ నుంచి 20 స్పీడ్ మధ్యలోనే డ్రైవ్ అయితే చేయగలుగుతాం, కానీ చాలా ఇబ్బంది అయితే పడతాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ టీవీఎస్ ఆర్బిటార్లో ఎక్కడైతే లేవు. ఫ్రెండ్స్ చూశారు కదా టీవీఎస్ ఆర్బిటర్ V2కి సంబంధించిన ట్రూ రేంజ్ టెస్ట్ వీడియో. రిజల్ట్స్ చూసి మాత్రం నేనైతే చాలా షాక్ అయితే అయ్యాను. మీరు ఇప్పటిదాకా 95%కి అయితే ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో చూశారు కదా. ఇప్పుడు ఓవరాల్గా 100% ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చిన రేంజ్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కూడా వీడియో డిస్ప్లే చేస్తున్న చూడండి, 133.7 కిలోమీటర్స్ అయితే వచ్చింది ట్రూ రేంజ్. మీరే కాదు, నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకంటే కంపెనీ చెప్పిన ట్రూ రేంజే 100%కి 115 కిలోమీటర్స్ అని చెప్పింది. కానీ నేను ఒక 110 నుంచి 115 మధ్యలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ చూడండి 133 అయితే వచ్చింది. నేను చాలా షాక్ అయ్యాను. మీరు అనుకోవచ్చు ఇదేమో స్పాన్సర్షిప్ వీడియో ఏమో ఎక్కువ రావాల్సి మీరు చేశారనుకుంటున్నారేమో, కానీ ఇది స్పాన్సర్షిప్ వీడియో అయితే కాదు. నేను ఒక కస్టమర్ని రిక్వెస్ట్ చేసుకొని వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఎప్పట్లాగానే 50 స్పీడ్లోనే మెయింటైన్ చేసుకుంటూ చేశాను. బట్ ఇక్కడ ఈ రేంజ్ టెస్ట్లో ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది మెయిన్గా ఆర్బిటర్ని తీసుకొచ్చిన ఏమైంది అంటే సిటీ పర్పస్కి తీసుకొచ్చారనే ఉద్దేశంతో మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ 50% అంతా హైవేలో అయితే డ్రైవ్ చేశాను. హైవేలో ఆల్మోస్ట్ 50 స్పీడ్ని క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని సెట్ చేసుకొని డ్రైవ్ చేశాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ 50% ఏదైతే ఉందో సిటీలోకి వచ్చేసి మొత్తం సిటీలో సిచ్యువేషన్ తగ్గట్టుగా చేశాను. బట్ ఏమంటే రేంజ్ ఎక్కువ వస్తుందని నాకు అర్థమైంది. ఎలాగైనా సరే మ్యాక్సిమం ఎట్లయినా సరే రఫ్ అండ్ టఫ్ వాడదామనేసి నార్మల్గా కంటే కూడా కొంచెం రఫ్గానే వాడాను. సో ఎంత వస్తుందనేసి చూద్దామనేసి. అయినా కూడా 133 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అది చాలా మంచి రేంజ్ ఫిగర్సే. బట్ ఇలా ఎంతమందికి రేంజ్ వస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇంత రేంజ్ అయితే వచ్చింది. అండ్ ఫ్యూచర్లో కుదిరితే ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ఏంటంటే ఎలా డ్రైవ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్కువ రేంజ్ అనేది తీసుకురావచ్చు అనేసి ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తాను. మీకు టిప్స్ ఇస్తాను, మీకు కూడా యూజ్ అయితే అవుతుంది. ఆ విధంగా నాకు వచ్చినంత రేంజే మీకు కూడా రావచ్చని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇది టీవీఎస్ ఆర్బిటర్ V2కి సంబంధించి రేంజ్ టెస్ట్ వీడియో. ఫ్యూచర్లో V1 అంటే 1.8 కిలోమీటర్ బ్యాటరీకి సంబంధించిన మోడల్ వస్తే దాన్ని కూడా రేంజ్ టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో ఇంతవరకు చూస్తే దయచేసి వీడియో అయితే లైక్ అయితే చేయండి. చాలా కష్టపడితే డ్రైవ్ చేశాను. అండ్ నెక్స్ట్ అందరూ ఖచ్చితంగా హెల్మెట్ అయితే వాడండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.